అలా ఎందుకు బాబు? మీరు పూజ చేసిన పానకమే కదా. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలనే కదా నేను అమ్మాయికిచ్చాను. మీరు మంచి ఉద్దేశంతోనే ఇచ్చారు పంతులు గారు, కానీ నా భార్యకి చాలా మంది శత్రువులున్నారు. తనకి హాని తలపెట్టాలని నిత్యం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏ విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించినా తనకి ప్రమాదమే. నా భార్యని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే పానకం ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. ఆగండి బావగారు. మీరు నన్ను అనుమానించారు బావగారు, కాబట్టి ఆ పానకం ఏదో నేనే తాగి నేను అసలు ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. ఏదో కావాలని గొడవ పెట్టాలని కాకపోతే రాజీవ్ చెప్పిన దాంట్లో నీ ప్రస్తావన ఎక్కడుంది? నీ పేరెక్కడొచ్చింది? జ్యోతికి గతంలో పలు విధాలుగా ప్రమాదాలు ఎదురయ్యాయి కాబట్టి తన టెన్షన్ తనది. అక్కకి హాని తలపెట్టేవారు ఉన్నారంటూ బావగారు నన్నే చూశారు. అంటే నేను మారానని చెప్పినా బావగారికి నా మీద అనుమానం పోలేదు. జ్యోతక్కకి నేనెక్కడ ప్రమాదం తలపెడతానో అన్నా అనుమానం పోలేదు. నేను నిజంగా మారాను అని నా నిజాయితీ నిరూపించుకోవాలంటే ఆ పానకాన్ని నేనే తాగాలి. శ్రావ్యకేమైనా పిచ్చా? పానకంలో విషం కలిపానని చెప్పాక కూడా తను తాగుతానంటుందేంటి? అలాంటిదేం లేదు శ్రావ్య. అన్నదానం చేసినప్పుడు నువ్వు నన్ను పెద్ద ప్రమాదం నుంచి బయటపడేసినప్పుడే మీ బావగారు నీ మార్పుని నమ్మారు. ఆ రోజు కూడా నన్ను బావగారు మనస్ఫూర్తిగా నమ్మలేదక్కా. నమ్ముంటే నిన్ను కాపాడినందుకు నన్ను మెచ్చుకునేవారు, కనీసం నాకు థ్యాంక్స్ చెప్పేవారు. అదేం చేయలేదే. నీకు ప్రమాదం పొంచి ఉందని బావగారికి అనుమానం ఉండటంలో తప్పులేదు, జాగ్రత్త పడ్డంలో అస్సలు తప్పులేదు. కానీ నన్ను అనుమానించడమే నాకు బాధగా ఉంది. అందుకే ఆ పానకాన్ని నేనే తాగుతాను. ఈ శ్రావ్యందుకు కోరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది? అమ్మా, అది నైవేద్యం పెట్టిన ప్రసాదం. పీటల మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే పుచ్చుకోవాలి. నువ్వు తాక్కూడదు. తెలుసు పంతులు గారు. ఆ రామయ్య తండ్రిని క్షమాపణ అడుగుతాను. రామయ్య తండ్రి, నన్ను క్షమించు. అయ్యో శ్రావ్య! అయ్యో శ్రావ్య! 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 చెల్లి, చెల్లి ఏమైంది? శ్రావ్య! శ్రావ్య! దొరబాబు, పానకంలో విషం కలిసినట్టుంది. నేను వెళ్లి పసరు తెచ్చి శ్రావ్య నోట్లో పోస్తాను. విషం విరుగుడవుతుంది.